guys, welcome to our channel. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? పోదండి. జీడిపప్పు ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేసుకొని మనం ఉంచుకోవాలి. తర్వాత కిస్మిస్ కూడా తీసుకోవాలి. ఏచనగుళ్ళు తోలు తీసి మధ్యలో బ్రేక్ చేయాలి. తర్వాత మనం గుమ్మడి గింజలు కూడా తీసుకోవాలి. నువ్వులు కప్పులో తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి 1 కప్పు. ఖర్జూరం పిక్కలు తీసి మనం వేయాలి. తర్వాత చూడండి, ఇలాంటి కప్తో అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాం. ఇప్పుడు మనం చేసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ గ్యాస్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని కింద నిప్పు అంటించుకోవాలి. నెయ్యి 1 స్పూన్తో పెనం మీద వేసుకోవాలి. అది కరిగేంత 2 స్పూన్లు కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ మనం పెనంలో జీడిపప్పులు వేయాలి. తర్వాత మనం కిస్మిస్లు వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత పిస్తా పప్పులు వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మనం ఒక 10 నిమిషాల దాకా అలాగే తిప్పుకోవాలి. తర్వాత మనం వేరుశనగగుళ్ళు వేసుకోవాలి. నెయ్యి మొత్తం అంటుకునేలా కలుపుకోవాలి. తర్వాత మనం కప్పు నువ్వులు వేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అలాగే చాలాసేపు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం సిమ్లో పెట్టుకొని వేగించుకొని ఉండాలి. నెక్స్ట్ స్టెప్. తర్వాత మనం గింజలు తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఖర్జూరం పేస్ట్ చూసారా? ఇలా అయిపోవాలి ఖర్జూరం పేస్ట్. ఇది మనం కలుపుకున్న తర్వాత వేగాక మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత మనం కలుపుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి. చిలకాయలాగా పెట్టుకొని 1 స్పూన్ వేసుకోవాలి. స్పూన్లు వేసుకొని కరిగాక ఖర్జూరం వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఖర్జూరం వేయాలి. మనం పిండి చేసిన ఖర్జూరం వేసుకోవాలి. ఇది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. నెయ్యి ఇలా అయిపోవాలి. తర్వాత మనం ఖర్జూరం మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్తో అది మొత్తం కలుపుకోవాలి. నూనె చుట్టుపక్కల మొత్తం అంటుకుపోవాలి. ఇలా అయిపోవాలి. తర్వాత స్టవ్ కట్టుకొని దీన్ని తీసుకెళ్ళి ఈ కడాయిలో వేసుకోవాలి. మనం చల్లారాక తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. అది మొత్తాన్ని
ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం దీంతో ఉండలు చేసుకోవాలి. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు దీన్ని ఉండలు చేయాలి. పదండి అది చూద్దాం.